బిల్కిస్ బాను గ్యాంగ్ రేప్ కేసులో సుప్రీంకోర్టు ఈరోజు చాలా ప్రోగ్రెసివ్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఎవరైతే 11 మంది కన్విక్ట్స్ ఉన్నారో వాళ్ళ ప్రీమెచ్యూర్ రిలీజ్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. అంతేకాదు గుజరాత్ గవర్నమెంట్కి ఆ పవర్ లేదని కూడా సుప్రీంకోర్టు చెప్పేసింది. యాక్చువల్గా ఈ కేసు ఏంటో ఒకసారి చూద్దాం. 2002లో గుజరాత్ రైట్స్ మనందరికీ తెలుసు. ఆ టైంలో చాలా రేప్స్ మర్డర్స్ జరిగాయి. బిల్కిస్ బాను ఒక ప్రెగ్నెంట్ లేడీ. అప్పట్లో ఆవిడ 5 months ప్రెగ్నెన్సీలో ఉంది. చిన్న పాపను తీసుకున్న ఒక ఊర్లో ఉంటుందన్నమాట. చాలామంది అక్కడ రేప్స్ మర్డర్స్ దానిలో బిల్కిస్ బానుని చాలా దారుణంగా రేప్ చేశారు. ఆవిడ చిన్న కూతురు 3 years old బేబీని కూడా చంపేశారనమాట. ఆవిడ చుట్టుపక్కల ఉన్న కొంతమంది లేడీస్ని కూడా చంపేశారు ఆ టైంలో. సో లోకల్ పోలీస్ స్టేషన్కి ఆవిడ వెళ్ళి మొత్తుకుంది, నన్ను రేప్ చేశారు, గ్యాంగ్ రేప్ చేశారన్న. ఎవరు కేసు కూడా పెట్టలేదు. ఆ తర్వాత ఆమె హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళింది. హ్యూమన్ రైట్స్ కమిషన్ ఈ కేసుని టేకప్ చేయమని గట్టిగా చెప్పింది. తర్వాత 2004లో సిబిఐ ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసి నిజంగా ఆవిడపైన గ్యాంగ్ రేప్ జరిగిందని, ఆవిడ చిన్న కూతుర్ని కూడా చంపేశారని, ఆవిడ బంధువులు కూడా చంపేశారని, దారుణంగా బిల్కిస్ బాను ఫ్యామిలీ మొత్తం హరాస్మెంట్ గురైందని చెప్పి సిబిఐ ఆ టైంలో రిపోర్ట్ ఇచ్చి ఈ తప్పు చేసిన వాళ్ళందరికీ డెత్ పెనాల్టీ ఇవ్వాలని చెప్పి సిబిఐ వాదించింది. అయితే ఈ కేసులన్నీ కూడా అహ్మదాబాద్ హైకోర్టులో ఉండొద్దు, గుజరాత్లో ఉండొద్దు అని చెప్పి వెంటనే ఆ కేసుని ముంబై హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారనమాట. అయితే తర్వాత చాలామంది కన్విక్ట్ అయ్యారు, ఉరిశిక్ష పడింది. తర్వాత ఆ ఉరిశిక్షని లైఫ్ ఇంప్రిజన్మెంట్గా తెచ్చుకున్నారు. వాళ్ళు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అనుభవించేటప్పుడు 2 years బ్యాక్ ఏమైందంటే వీళ్ళు రెమిషన్ అడిగారనమాట. మాకు రెమిషన్ ఇవ్వాలి అని చెప్పి. సుప్రీంకోర్టు 2022లో ఒకటి చెప్పింది. గుజరాత్ గవర్నమెంట్కి ఈ కేసుని పెట్టిందనమాట. రెమిషన్ గుజరాత్ గవర్నమెంట్ ఇవ్వచ్చు అన్నట్టు. దాంతో గుజరాత్ గవర్నమెంట్ ఇమీడియట్గా August 15, 2022లో ఈ 11 మంది కన్విక్ట్స్ని రిలీజ్ చేస్తుంది. కన్విక్ట్స్ని రిలీజ్ చేసినప్పుడు వీళ్ళకి పూలదండలు వేయటం, వీళ్ళపైన పూల వర్షం కురిపించడం, వీళ్ళు ఏదో హీరోయిజం చేసి వచ్చారని ఆ ఊరు మొత్తం తీసుకెళ్లారనమాట. ఆ తర్వాత బిల్కిస్ బాను తిరిగి దీనిపైన పిటిషన్ వేసిందనమాట. ఇది తప్పు, అసలు విక్టిమ్ కన్సెంట్ లేకుండా ఇంత దారుణమైన పరిస్థితికి ఎలా తీసుకొచ్చారు, ఇటువంటి కన్విక్ట్స్ని లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడినప్పుడు వీళ్ళకి రెమిషన్ ఎలా ఇస్తారని చెప్పి సుప్రీంకోర్టు ఈ కేసు మొత్తం విని ఈ రోజున ఒక తీర్పు ఇచ్చింది. ఇమీడియట్గా బిల్కిస్ బానుకు సంబంధించిన 11 మంది కన్విక్ట్స్ వెళ్ళి జైలుకి సరెండర్ అవ్వాలని సుప్రీంకోర్టు గుజరాత్ గవర్నమెంట్కి ఉన్న శక్తి, అంటే గుజరాత్ గవర్నమెంట్ దీనికి రెమిషన్ ఇచ్చే శక్తి గవర్నమెంట్కి లేదని. ఎందుకంటే అసలు గుజరాత్ చేతిలో ఆ కేసు డీల్ కాలేదు. అది అహ్మదాబాద్ నుంచి ముంబైకి ట్రాన్స్ఫర్ చేశారనమాట. అసలు గుజరాత్ గవర్నమెంట్కి ఆ పవరే లేదని చెప్పి ఈ మొత్తం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అనేది, ఇంతకుముందు May 2022లో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అనేది ఫ్రాడ్యులెంట్ సస్పెండెడ్ ఫ్యాక్ట్స్ మీద ఆధారపడిందని, ఇది తప్పుడు జడ్జిమెంట్ అని చెప్పి తన జడ్జిమెంట్ని తనే తిట్టుకున్న సుప్రీంకోర్టు ఈ రోజున బిల్కిస్ బానుకి న్యాయం చేయడానికి సుప్రీంకోర్టు ముందుకు వచ్చిందనమాట. అంతేకాదు విక్టిమ్స్ రైట్స్, ఉమెన్స్ రైట్స్ అనేవి సుప్రీంకోర్టు పెద్ద వేస్తుందని చెప్పి, అంతేకాకుండా డిగ్నిటీ ఆఫ్ ఉమెన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి సుప్రీంకోర్టు ఈ కేసులో చెప్పడం జరిగింది. సో ఈ కేసుకు సంబంధించి ఈ రోజున చాలామంది మమతా బెనర్జీ కానీ, కాంగ్రెస్ లీడర్స్ కానీ, నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్స్ కానీ, చాలామంది లీడర్స్ ఈ జడ్జిమెంట్ని బోల్డ్ జడ్జిమెంట్, కరేజియస్ జడ్జిమెంట్ ఆఫ్ సుప్రీంకోర్టు అంటున్నారు. ఇట్లాంటి జడ్జిమెంట్స్ వస్తే కానీ కాస్తన్న తప్పు చేసి, ముఖ్యంగా దారుణమైన హింసలకు పాల్పడిన వాళ్ళకి కొంచెం డిటరెన్స్ అనేది జరగదని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు.